ఈరోజు రెసిపీ చీజ్ స్టఫ్డ్ మష్రూమ్. ఇప్పుడు ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాం. దీన్ని ఫస్ట్ నేను ఓపెన్ చేసుకొని వాటర్లో వేసుకుంటున్నాను. ఈ మష్రూమ్స్ ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చుకున్నవి, దీనిలో ఎక్కువ డస్ట్ లేదు. సో దీన్ని జస్ట్ నేను వాటర్లో వాష్ చేసుకొని దానికి కొంచెం మట్టి అంటుకుని ఉంటే అదంతా క్లీన్ చేసుకొని ఓ పక్కకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తం మష్రూమ్స్ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పెద్దగా ఉన్నవి కావాలి మనకి. సో బాగా చిన్నగా ఉన్న ఒక సైడ్ తీసుకొని ఒక మీడియం సైజులో ఉన్నవన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మష్రూమ్ మధ్యలో ఉన్న స్టెమ్ ఉంటుంది కదా, దాన్ని ట్విస్ట్ చేసి జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ ఆ లోపల ఒక రౌండ్గా వచ్చింది కదా, దాన్ని మనం క్యావిటీలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకని నేను లైట్గా స్కూప్ చేస్తున్నాను. దానిలో ఒక చిన్న బ్లాక్ పార్ట్ ఉంటుంది. ఆ బ్లాక్ పార్ట్ అంతా స్పూన్ తిరిగేసి దాని బ్యాక్ సైడ్ బాటమ్స్తో దాన్ని నీట్గా కొంచెం స్టఫింగ్ హోల్డ్ చేసేటట్టుగా దాన్ని నేను రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగే చూపించినట్టుగా మెల్లిమెల్లిగా కొంచెం టైం పడుతుంది. ఇది ఒక్కటే కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది అంతే. ఆ స్టెమ్ ట్విస్ట్ చేసుకొని తీసుకొని ఆ బ్యాక్ సైడ్ స్పూన్ బ్యాక్ సైడ్ పోర్షన్తో ఆ బ్లాక్ పార్ట్ అంతా తీసేసుకుంటే కొంచెం చిన్న హోల్లా తయారవుతుంది, చిన్న బౌల్స్లా తయారవుతుంది. ఇప్పుడు ఇలా ఈ రెండు చూపించినట్టుగానే నేను మిగతా మష్రూమ్స్ అన్నీ కూడా చక్కగా స్టెమ్స్ తీసి చిన్న చిన్న క్యావిటీస్లా వాటిని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ స్టెమ్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం స్టఫింగ్లో యూస్ చేద్దాం. సో ఈ స్టెమ్స్ ప్లస్ బాగా చిన్న సైజు ఉన్న మష్రూమ్స్ ఇందాక మనం సెపరేట్ చేసుకున్నాం కదా, అవి దాంతోపాటు ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని కూడా సన్నంగా కట్ చేసుకుందాం. చూడండి, స్టఫింగ్కి అంతా రెడీ అయిపోయింది. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని దానిలో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని దానిలోని మీ దగ్గర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. కానీ నేను ఒక అల్లాన్ని లైట్గా తురుముకుంటున్నాను. దాంతోపాటు ఒక 4 వెల్లుల్లిపాయ, ఈ అల్లం వెల్లుల్లిపాయ లైట్గా రోస్ట్ అయిన వెంటనే దీనిలో సన్నంగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటున్నాను. దానిలోనే మళ్ళీ ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ఉన్నది కదా, ఆ ఉల్లిపాయని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మొత్తానికి కూడా మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, సిమ్లో పెట్టకూడదు. ప్లస్ దీని తర్వాత ఒక మీడియం సైజ్ టమాటీని కట్ చేసుకున్నాం కదా ఇందాకలా, దాన్ని కూడా వేసేసి ఇవి మొత్తం మిక్స్చర్ మొత్తాన్ని బాగా కలిపేసుకుంటున్నాను. దీంతోపాటు ఇందాక సన్నగా తరుక్కున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మష్రూమ్లో చాలా వాటర్ ఉంటుంది కదా, మనం సిమ్లో పెడితే ఆ వాటర్ వచ్చేసి డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ మిక్స్చర్ కూడా కొంచెం సాగీగా అయిపోద్ది. సో కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. స్టఫింగ్ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. మష్రూమ్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా మనకి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోని సాల్ట్, కారం, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. నేను ఒక చిటికెడు గరం మసాలా కూడా వేస్తున్నానండి, కొంచెం ఇండియన్ టచ్ కోసం. ఒక 2 మినిట్స్ ఈ స్టఫింగ్ని బాగా కలుపుకొని దీనిలో ఫైనల్గా దించేసే ముందు కొంచెం చీజ్ యాడ్ చేసుకుందాం. మంచి టేస్ట్ వస్తుందండి ఇలా లైట్గా చీజ్ యాడ్ చేసుకుంటే ఇందులో. ఇప్పుడు మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కకు తీసుకొని ఇందాకలో మనం మష్రూమ్స్ని క్యావిటీస్లో రెడీ చేసి ఉంచుకున్నాం కదా చిన్న చిన్న బౌల్స్ లాగా, దానిలోకి ఇది స్టఫ్ చేసుకుందాం. జాగ్రత్తగా కొంచెం స్లోగా ఇవి స్టఫ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారా, చూపించినట్టుగా చక్కగా చిన్న స్పూన్తో ఆ స్టఫింగ్ మొత్తాన్ని ఫిల్ చేసేసుకుందాం. అలాగే ఉన్న మిగతా మష్రూమ్స్ అన్నిటిలో కూడా ఈ మిక్స్చర్ని ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మొత్తం మష్రూమ్స్ అన్నీ ఫిలప్ చేస్తానండి. ఈ మిక్స్చర్ ఇంకొంచెం మిగిలింది. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఈ మిక్స్చర్ని రోటీతో కానీ అన్నంలో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత అందంగా ఉన్నాయి మన మష్రూమ్స్, స్టఫ్డ్ మష్రూమ్స్. ఇప్పుడు దీని మీద కొంచెం చీజ్ గ్రేట్ చేసుకుందాం. చీజ్ ఎంత అంటే ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. బట్ వీటి మీద పైన కొంచెం హోల్డ్ అయ్యేటట్టుగా వేస్తున్నాను.
ఇప్పుడు మొత్తం అన్నిటి మీదకి చీజ్ గ్రేట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఈ కళాయిలో ఉన్న స్టఫింగ్ తీసేసుకొని ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, దాన్ని చాలా కేర్ఫుల్గా ఒక్కొక్కటిగా ఇందులో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉందండి. వన్స్ అన్ని మష్రూమ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో మనం పెట్టేసుకోవాలి. మొత్తం ఇవన్నీ జాగ్రత్తగా ప్లేస్ చేసుకుంటున్నానండి. పెట్టినప్పుడు కొంచెం అటు ఇటు అయ్యి అంటే మొత్తం స్టఫింగ్ పడిపోతుంది మష్రూమ్లో నుంచి, అందుకని కొంచెం కేర్ఫుల్గా ప్లేస్ చేసుకోవాలి. మష్రూమ్స్ అన్నీ ప్లేస్ చేసేసుకున్నాను. పక్కన కొంచెం చీజ్ కూడా దీని మీద అన్నిటి మీద వేసేసుకొని చక్కగా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కవర్ చేసుకొని ఒక 3 to 4 minutes కుక్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగా కుక్ అయ్యాయో. మ్యాక్సిమం 4 minutes అండి. 4 minutesలో మష్రూమ్ చాలా బాగా కుక్ అయిపోతుంది. మష్రూమ్ నుంచి వాటర్ బయటికి రిలీజ్ అయ్యి దాంతోనే అది కుక్ అవుతుంది. మొత్తం మసాలా ఫ్లేవర్ అంతా వెళ్తుంది మష్రూమ్లోకి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాగా చీజీ మష్రూమ్స్ రెడీ.